ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఉన్న పళంగా వీళ్ళందరినీ తీసుకుని మా ఇంటి మీదకి తీసుకొచ్చావు? నువ్వు చేసిన మోసాలని కడిగి పారేద్దామని వచ్చాను. అవును, మీరు అమ్మిన భూములన్నీ మహాదేవ్ గారి పేరు మీద ఉన్నట్టు కదా. పవర్ ఆఫ్ అటార్నీ అడ్డం పెట్టుకుని మా దగ్గర డబ్బులు తీసుకుని ఆ భూముల్ని మాకు అమ్మేశారు. అయినా ఆ భూములన్నీ మహాదేవ్ గారి సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ అవ్వవని ఈ పున్నమే చెప్తుంది. చూడండి, మీరు ఎవరి మాట నమ్మకండి. అసలు ఆస్తులన్నీ మహాదేవ్ గారి పేరు మీద ఉండుంటే ఆవిడ గారు ఈ రాజ్మహల్లో ఉండాలి కదా. ఆవిడ తదనంతరం ఈ ఆస్తులన్నీ నాకే చెందుతాయి. అప్పుడైనా ఆ భూములన్నీ మీ సొంతమవుతాయి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. అసలు మహాదేవి గారికి నువ్వే నిజమైన వారసురాలు అని ఎవరు నిర్ధారించారు జాబిల్లి? చూడండి, మీకు చెప్పాల్సిన విషయాలు చెప్పాను. ఇంకా మీ ఇష్టం. నమ్మి మోసపోతారో, కళ్ళు తెరిచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో అది కూడా మీ ఇష్టమే. జాబిలమ్మ, మీ డాక్యుమెంట్లు మీరు తీసుకొని మా డబ్బులు మాకు ఇవ్వండి. చూడండి, మీరిచ్చిన డబ్బులు అయిపోయాయి. ఇప్పట్లో మేము ఇవ్వలేం. అసలు ఎప్పుడిస్తామో కూడా నాకు తెలీదు. అయితే మేము కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది. ఇప్పుడేంటి, మీకు డబ్బు కావాలి అంతే కదా? డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి. ఆగండి, ముందు మీ డబ్బు ఇవ్వమని చెప్పండి. ఆ తర్వాతే పత్రాలు ఇస్తాం. ఛా, ఆ పృథ్వీకి ఫోన్ చేసి నిజంగానే తప్పు చేశా. ఈ పున్నమి కరెక్ట్ టైంలో పట్టుకుంది. ఎలా అయినా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. సరే, మేమిప్పుడు ఊరికెళ్తున్నాం. వచ్చేంతవరకు వెయిట్ చేయండి. నువ్వు ఊరెళ్ళి వస్తావన్న నమ్మకం లేదు జాబిల్లి. చూడండి, మా ఆస్తులు రాజ్మహల్ ఇక్కడుంటే మేమెందుకు రాకుండా ఉండిపోతాం? ఏమో, ఎవరికి తెలుసు? అయినా ఆస్తులు రాజ్మహల్ నీది కాదు కదా. చూడండి, మేము డబ్బులు ఇస్తాం. ముందు డాక్యుమెంట్స్ ఇవ్వండి. కుదరదు. వీళ్ళ డబ్బు మొత్తం అనా పైసాతో సహా ఇస్తేనే మీరిక్కడి నుంచి కదులుతారు. ఏ పున్నమి, నువ్వు మమ్మల్ని అడ్డుకుంటున్నావు. ఏయ్, నన్నే కొడతావా? నిన్నే కాదు, అడ్డొస్తే నిన్ను బయటికి పంపించి లోపల దొంగల్లా దాక్కున్న వాళ్ళని కూడా బయటికి ఈడ్చి కొడతాను. మీరు డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో కేసు వేస్తాం, లేదా ఊరి జనం ముందు పంచాయతీ పెడతాం. ఇలాంటి మోసాలు చేసేవారికి ఊరు కట్టుబాట్ల ప్రకారం తప్పు చేసిన వారికి కాలు చేతులు తీసేస్తారు. అవసరం లేదు, ఇక్కడే వెయిట్ చేయండి. కొంత డబ్బు ఇప్పుడు ఇస్తాము, మిగతా డబ్బు వచ్చిన తర్వాత ఇస్తాం. సరే ఉండండి, నేను ఇప్పుడే డబ్బులు తీసుకొస్తాను. రామమ్మి, చెప్తాను. నిజంగా డబ్బు తెస్తుందా, లేదంటే అటువైపు నుంచి అట్టే చెక్కేస్తుందా? అయ్యో, ఈ పుణ్యం వచ్చేసిందే. ఇప్పుడు ఎలాగా? వెళ్ళండి. దిగు దిగు దిగండి, తీయండి. దిగు. అయ్యో, ఎవరిని గుద్దేసినట్టున్నారు. అయ్యో, అమ్మా, లేవండమ్మా. ఏం చేద్దాం అగ్నిదేవ్? అయ్యో, లేవండమ్మా. అయ్యో, ఎవరై ఉంటారు? లేవండమ్మా.
పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు ఎలా? అవును మమ్మీ, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఏమైందమ్మా? ఎస్ఐ గారు, ఎవడెవరినో వీళ్ళు గుద్దేసి పారిపోతున్నారు. చూడండి ఎస్ఐ గారు, స్ప్రోలో లేదు. ఏ కానిస్టేబుల్స్, వాళ్ళు దించండి. అమ్మా, డాడీ, దిగండి అమ్మా. ఏమయ్యా పారిపోతావా? నువ్వు మనిషివేనా? కొండమ్మా, కొండమ్మా నువ్వా? కొండమ్మా, నీకేమైంది? కొండమ్మా, నీకేం కాలేదు కదా? లేకొండమ్మా, ఈ అమ్మాయి నా స్నేహితురాలు ఎస్ఐ గారు. ఊరి నుంచి ఇప్పుడు వస్తుంది అనుకుంటా. ఈ పాపాత్మలు మా కొండమ్మని గుద్దేశారు. కొండమ్మా, కళ్ళు తెరవ కొండమ్మా, మాట్లాడుకోండమ్మా, నీకేం కాదు. ఇన్స్పెక్టర్ గారు, మా కొండమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దామా? కంగారు పడకండమ్మా, ఆ అమ్మాయి స్పృహలోనే ఉంది. కానిస్టేబుల్, అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది. ఈ అమ్మాయిని మన వెహికల్ ఎక్కించి దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేయండి. మేము అమెరికా వెళ్తున్నామండి. ఫ్లైట్కి టైం అవుతుంది. అర్జెంటుగా వెళ్ళాలి సార్. కావాలంటే ట్రీట్మెంట్కి అవసరమైనంత మనీ ఇస్తాము. ఇచ్చేస్తాం. మీ వల్ల ఒక ప్రాణం పోతుందని బాధ లేకుండా ఫ్లైట్ మిస్ అవుతుందనే బాధ ఎక్కువైంది మీకు. వీళ్ళు అన్యాయంగా అక్రమంగా చెల్లని భూములు మాకు అప్పగించి మా దగ్గర డబ్బులు దోచుకొని అమెరికాకు పారిపోతున్నారు సార్. ఇంటికి వెళ్ళి మా డబ్బులు మాకు ఇమ్మని అడిగితే ఇప్పుడే ఇస్తామని వెనక గుమ్మం ద్వారా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు సార్. కావాలంటే డబ్బులు ఇస్తాం, మమ్మల్ని వదిలేయండి. ఏది ఆ రైతు నుంచి దోచుకున్న డబ్బా? ఎదురుగాని అవి పోలీస్ స్టేషన్లో లెక్కలు తెలుసుకుందాం. చూడండి, యాక్సిడెంట్ కేసు కాకపోయినా చీటింగ్ కేసులోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ముందు హాస్పిటల్లో ఆ అమ్మాయి కండిషన్ చూశాక డిసైడ్ చేస్తాను ఏ కేసు పెట్టాలని, ఎంత బలమైన కేసు పెట్టాలని. కానిస్టేబుల్, నువ్వు వాళ్ళ వెహికల్లో రా, మీరు మా వెహికల్ని ఫాలో అవ్వండి. ఫ్లైట్ టైం అయిపోతుంది. వెళ్ళండి, మీరండి, హెల్ప్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.